దేవునికి స్తోత్రము. కల్వరి క్రీస్తు ప్రేమ ఛానల్కు స్వాగతం. లూకా 7వ అధ్యాయము 29వ వచనం. ఒక శతాధిపతి తన దాసుని స్వస్థపరచుటకు రమ్మని యేసుని పిలుచుటకు యూదుల పెద్దలను పంపగా, వారు వచ్చి నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని అతను చేసిన మంచి పనులను గూర్చి చెప్పగా, యేసు వారితో కూడా వెళ్ళెను. యేసు తన ఇంటి దగ్గరకు వచ్చుట శతాధిపతి చూసి తన స్నేహితుడిలో, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ వద్దకు వచ్చుటకు నేను పాత్రుడనని ఎంచుకొనలేదు. అయితే నీవు మాట మాత్రము సెలవిమ్ము, ఇక్కడ నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారముకు లోబడిన వాడను. నా క్రిందను సైనికులు ఉన్నారు. ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే అది చేయునని నేను చెప్పినట్లుగా ఆయనతో చెప్పుమని తన స్నేహితులను పంపగా, యేసు వారు చెప్పిన మాటలు విని తన వెంట వచ్చుచున్న జనుల వైపు తిరిగి చూచి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము చూడలేదని చెప్పెను. పంపబడిన వారు తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండట కనుగొనిరి. వినుట వలన విశ్వాసము కలుగును, విశ్వాసము దేవుని వలననైన మాటల వలన కలుగును అని వ్రాయబడినట్లు, దేవుని బిడ్డలుగా చెప్పబడిన వారే కాకుండా అన్యులైన వారు కూడా దేవుని యందు వాక్యమందు విశ్వసించితే ఆయన యొక్క కృపను కనుగొనగలరు అని ఈ శతాధిపతి ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ శతాధిపతి యేసును గూర్చి విని నమ్మాడు. ఎంతటి అధికారి అయినా తన పై అధికారి ముందు తలవంచవలసిందే. ఎంతోమందికి పైగా అధికారిగా ఉన్న వ్యక్తి, తన మాటచే కనుసన్నలచే నడిపించగలిగిన వ్యక్తి క్రీస్తును తన పై అధికారిగానే కాక సృష్టిలోని సమస్తానికి అధికారిగా అంగీకరించాడు. కన్నులెత్తి చూచుటకైనను సాహసించక తనను తాను తగ్గించుకున్న ఆనాటి సమరయుని వలె ఆ శతాధిపతి ప్రభుని సముఖమునకు వచ్చుటకు, తన ఇంటికి ప్రభువు వచ్చుటకు తాను పాత్రుడును కానని తనను తాను తగ్గించుకుని, లోక సంబంధంగా నాకు ఉన్న అధికారము నా దాసులను అనగా నాకు లోబడిన వారిని నేను శాసించగలను, కానీ నువ్వు సమస్త సృష్టిని శాసించగల అధికారివి. అందువల్ల నువ్వు ఇంత దూరం రాకుండానే నీవు ఉన్న చోటు నుంచే ఆజ్ఞాపిస్తే నా దాసునిలోని బలహీనత తొలగిపోతుంది అన్న ఆ శతాధిపతి మాటలు మనకు కూడా వర్తిస్తాయి. మనం దేవుని విశ్వసిస్తున్నాము అని నమ్మాము అని మనలను మనం మోసం చేసుకుంటూ దేవుడిని కూడా నమ్మించాలని చూస్తున్నాము. ఆయనకు మరుగైనదేదీ లేదు అని తెలిసి కూడా చేసే తప్పులు ఆయనకు తెలియవని భ్రమ చెందుతున్నాము. వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యల సుడులు చుట్టుముట్టినప్పుడు దేవుని ద్వారా తమ క్రియలను జరిగిస్తున్నారని నమ్మేవారి దగ్గరకు వెళ్ళి వారి చేతులు నెత్తిపై పెట్టించుకుని ప్రార్థన చేయించుకుంటే గాని స్వస్థత కలగదని నమ్ముతాం. కానీ మనం నమ్మిన దేవుడు ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయం అందైనా నిన్ను చూస్తున్నాడని, నీ మాట వింటున్నాడని మర్చిపోతున్నాం. ఆ శతాధిపతి వలె ఏ స్థలం నుంచి ప్రార్థన చేసినా ఆ ప్రార్థన మనలను చేరుతుందని నమ్మి విశ్వాసం లేక ఉన్నాము. ఎవరు యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించుతారో వారు రక్షింపబడుదురు అని గ్రంథమందు వ్రాయబడినట్లు, ప్రభువు అని హృదయమందు విశ్వసించి మాటలతో, పాటలతో, క్రియలతో మన విశ్వాసాన్ని కనపరుచుదాం. అందుకై ఆ దేవదేవుని సహాయాన్ని కోరుతూ ఆయన కీర్తిని గానం చేద్దాం. మానవ హృదయములో మరుగైన మర్మాలు చూచే దేముడవు, మనసెరిగిన దేముడవు. మరుగైనదేదీ లేదయ్యా, నీకు మరుగైనదేదీ లేదయ్యా, మరుగైనదేదీ లేదయ్యా, నీకు మరుగైనదేదీ లేదయ్యా. మానవ హృదయములో మరుగైన మర్మాలు వెలుగు దూత వేషముతో ముసుగు వేసిన హృదయముతో, వెలుగు దూత వేషముతో
ముసుగు వేసిన హృదయముతో స్తుతి స్తోత్రములతో సన్నుతి చేసే పెదవులు చేసే ప్రార్థనలు. స్తుతి స్తోత్రములతో సన్నుతి చేసే పెదవులు చేసే ప్రార్థనలు. చూచే దేముడవు మనసెరిగిన దేముడవు. చూచే దేముడవు మనసెరిగిన దేముడవు. మరుగైనదేది లేదయ్యా నీకు మరుగైనదేది లేదయ్యా. మరుగైనదేది లేదయ్యా నీకు మరుగైనదేది లేదయ్యా. మానవ హృదయములో మరుగైన మర్మాలు చాటైన చోటులలో చేసే ఘోరపు యోచనలు. చాటైన చోటులలో చేసే ఘోరపు యోచనలు. నోటి మాటల ప్రేమలు హృదయ తలంపుల కపటాలు. నోటి మాటల ప్రేమలు హృదయ తలంపుల కపటాలు. చూచే దేముడవు మనసెరిగిన దేముడవు. చూచే దేముడవు మనసెరిగిన దేముడవు. మరుగైనదేది లేదయ్యా నీకు మరుగైనదేది లేదయ్యా. మరుగైనదేది లేదయ్యా నీకు మరుగైనదేది లేదయ్యా. మానవ హృదయములో మరుగైన మర్మాలు దేవుని ఎరిగి మరచిన మనుషులు నడిచే పాపపు మార్గాలు. దేవుని ఎరిగి మరచిన మనుషులు నడిచే పాపపు మార్గాలు. అంతరంగమున ద్వేషముతో ప్రేమ రుచించని హృదయాలు. అంతరంగమున ద్వేషముతో ప్రేమ రుచించని హృదయాలు. చూచే దేముడవు మనసెరిగిన దేముడవు. చూచే దేముడవు మనసెరిగిన దేముడవు. మరుగైనదేది లేదయ్యా నీకు మరుగైనదేది లేదయ్యా. మరుగైనదేది లేదయ్యా నీకు మరుగైనదేది లేదయ్యా. మానవ హృదయములో మరుగైన మర్మాలు చూచే దేముడవు మనసెరిగిన దేముడవు. మరుగైనదేది లేదయ్యా నీకు మరుగైనదేది లేదయ్యా. మరుగైనదేది లేదయ్యా నీకు మరుగైనదేది లేదయ్యా. వీనుల విందుగా ఓ ఉదయము యేసుని స్వరము వినిపించెను. వీనుల విందుగా ఓ ఉదయము యేసుని స్వరము వినిపించెను. జీవపు మాటగా ప్రభు మాటలు నా పాప హృదయమును శుద్ధి చేసెను. జీవపు ఊటగా ప్రభు మాటలు నా పాప హృదయమును శుద్ధి చేసెను. వీనుల విందుగా ఓ ఉదయము యేసుని స్వరము వినిపించెను. అక్కరకు రాని ఓటి కుండను దారి తప్పిన వ్యర్థ జీవిని. అక్కరకు రాని ఓటి కుండను దారి తప్పిన వ్యర్థ జీవిని తన స్తుతి పాత్రగా మార్చుకొనెను.
ఫలవంతమైన బ్రతుకును ఇచ్చెను. తన స్తుతి పాత్రగా మార్చుకొనెను. ఫలవంతమైన బ్రతుకును ఇచ్చెను. వీణుల విందుగా ఓ ఉదయము యేసుని స్వరము వినిపించెను. తరలిపోయిన కాలమంతయు తరిగిపోయిన ఆయువు వంటిదే. తరలిపోయిన కాలమంతయు తరిగిపోయిన ఆయువు వంటిదే. మిగిలిన కాలపు సమయమునంతా సఫలత చేయగా నన్ను పిలిచెను. మిగిలిన కాలపు సమయమునంతా సఫలత చేయగా నన్ను పిలిచెను. వీణుల విందుగా ఓ ఉదయము యేసుని స్వరము వినిపించెను. రణగొణ ధ్వనులతో నిండిన మనసును ప్రశాంతత కలిగించు పాటతో నింపెను. రణగొణ ధ్వనులతో నిండిన మనసును ప్రశాంతత కలిగించు పాటతో నింపెను. ప్రభు యేసుని పరిశుద్ధ నామము అద్భుత రీతిగా నా మనసును మార్చెను. ప్రభు యేసుని పరిశుద్ధ నామము అద్భుత రీతిగా నా మనసును మార్చెను. వీణుల విందుగా ఓ ఉదయము యేసుని స్వరము వినిపించెను. జీవపు ఊటగా ప్రభు మాటలు నా పాప హృదయమును శుద్ధి చేసెను. జీవపు ఊటగా ప్రభు మాటలు నా పాప హృదయమును శుద్ధి చేసెను. వీణుల విందుగా ఓ ఉదయము యేసుని స్వరము వినిపించెను. ఉత్తుత్తి మాట కాదు, పెదవితో పలికేది కాదు, యేసుక్రీస్తే ప్రభువన్నది అది నీ హృదయం పలికిన మాట. ఉత్తుత్తి మాట కాదు, పెదవితో పలికేది కాదు, యేసుక్రీస్తే ప్రభువన్నది అది నీ హృదయం పలికిన మాట. ఆశగొన్న వారికి అండగా ఉండేది, ఆపదలో ఉన్నవారి అవసరతలు తీర్చేది. ఆశగొన్న వారికి అండగా ఉండేది, ఆపదలో ఉన్నవారి అవసరతలు తీర్చేది. తృప్తినిచ్చు మాట రాయిది, పరమరక్షకుని ప్రేమ మాట. తృప్తినిచ్చు మాట రాయిది, పరమరక్షకుని ప్రేమ మాట. ఉత్తుత్తి మాట కాదు, పెదవితో పలికేది కాదు, యేసుక్రీస్తే ప్రభువన్నది అది నీ హృదయం పలికిన మాట. విధేయతను నేర్పించే విలువైన నీతి మాట, క్షమావోర్పు కలుగచేయు రక్షకుని రాచబాట. విధేయతను నేర్పించే విలువైన నీతి మాట, క్షమావోర్పు కలుగచేయు రక్షకుని రాచబాట. నీ బ్రతుకుకు మంచి మలుపురా, అది ప్రేమ క్రీస్తు పలికిన మాట. నీ బ్రతుకుకు మంచి మలుపురా, అది ప్రేమ క్రీస్తు పలికిన మాట. ఉత్తుత్తి మాట కాదు, పెదవితో పలికేది కాదు, యేసుక్రీస్తే ప్రభువన్నది అది నీ హృదయం పలికిన మాట. రండి రండి రెండంటూ రెండు చేతులు చాచి అక్కునా చేర్చుకుని ఆదరణ నిచ్చు మాట. రండి రండి రెండంటూ రెండు చేతులు చాచి
అక్కునా చేర్చుకుని ఆదరణ నిచ్చు మాట, పరితాపము తీర్చే మాట, అది ప్రభుయేసు పలికిన మాట. పరితాపము తీర్చే మాట, అది ప్రభుయేసు పలికిన మాట. ఉత్తుత్తి మాట కాదు, పెదవితో పలికేది కాదు, యేసుక్రీస్తే ప్రభువన్నది, అది నీ హృదయం పలికిన మాట. కాలిబూడిదయ్యేటి కాయము నీవు కాదంటూ, లోకాన్ని నడిపించే ప్రేమ శక్తి నీవంటూ. కాలిబూడిదయ్యేటి కాయము నీవు కాదంటూ, లోకాన్ని నడిపించే ప్రేమ శక్తి నీవంటూ. వెన్ను తట్టి నడిపిన మాట, అది సద్గురువు చెప్పిన మాట. వెన్ను తట్టి నడిపిన మాట, అది సద్గురువు చెప్పిన మాట. ఉత్తుత్తి మాట కాదు, పెదవితో పలికేది కాదు, యేసుక్రీస్తే ప్రభువన్నది, అది నీ హృదయం పలికిన మాట, అది నీ హృదయం పలికిన మాట.